తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లారు. సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న రేవంత్ రెడ్డి అక్కడి నుంచి దావోస్ కు బయలుదేరారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు ఇవాళ దావోస్ కు చేరుకుంటారు. దావోస్ లో 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమ్మిట్ లో పాల్గొంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఉన్న తెలంగాణకున్న సానుకూలతలను తెలియజేసి పెట్టుబడులను వారు ఆహ్వానించబోతున్నారు. సింగపూర్ టూర్ విజయవంతం కావడంతో దావోస్ సమ్మిట్ పై భారీగా అంచనాలు పెట్టుకుంది రేవంత్ టీం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు బృందం ఇవాల్టి దావోస్ లో జరగబోతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సమ్మిట్ లో పాల్గొంటుంది. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను సీఎం ఈ వేదికపై వివరించబోతున్నారు. ఇక గతంలో 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఈసారి మరింత ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నారు ప్రభుత్వ అధికారులు. హైదరాబాద్ ను ఫ్యూచర్ సిటీగా ఫోకస్ చేయడంతో పాటు కొత్తగా తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని వివరించబోతున్నారు. మరోవైపు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ సింగపూర్ టూర్ సాగింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ ఇంట్రెస్ట్ చూపించింది. 450 కోట్లతో భాగ్యనగరంలో ఐటీ పార్క్ ను క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ ఏర్పాటు చేయబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇక ప్రస్తుతం గ్లోబల్ రియల్ ఎస్టేట్ రంగంలో సింగపూర్ లో క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ సంస్థ లిస్టెడ్ కంపెనీగా ఉంది. ఈ టూర్ లో భాగంగా రేవంత్ నదిలో పడవ ప్రయాణం కూడా చేశారు. ఫెరీలో ప్రయాణిస్తూ నది పునరుజ్జీవం, నీటి నిర్వహణపై సింగపూర్ అనుసరించిన విధి విధానాలను సీఎం రేవంత్ పరిశీలించారు. నూతన ఆధునిక భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాలను పరిరక్షించిన పద్ధతులను ఆయన అడిగి తెలుసుకున్నారు.